హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. ఇంకా 3 డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను కదండీ వీడియోస్‌కి. ఇంకా పిల్లలైతే 2 డేస్ ఇంటి దగ్గర ఉన్నారండి. ఎడిటింగ్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఇక్కడొచ్చేసి మార్నింగే ఇంకా వాటర్ అయితే తాగుతున్నానండి. ఇంకా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికైతే తెలిసే ఉంటుంది కదా! ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ వాటర్ అయితే తాగేస్తానండి. ఇంకా బ్రష్ చేసేసి అలాగా. ఇంకా మన ఫేస్ అనేది గ్లో ఉంటుందండి. ఇంకా మనం పనిలో పడేసి ఇంకా మార్నింగే అస్సలు ఇంకా వాటర్ అలాగా తీసుకోము గదండీ. ఒక 3 అవర్స్ ఇంకా అలాగా మార్నింగ్ నుంచి ఇంకా వర్క్ బిజీలో ఉంటాం గదండీ లేడీస్ అంటే ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్, టిఫిను హడావిడిగా ఇంకా అయిపోతుంది గదా! ఇంకా మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నా పని అంతా అయిపోయేలోపు 10 అవుతుందండి. ఇంక అంతవరకు ఇంకా అందుకనేసి మార్నింగే ఇంకా వాటర్ అయితే తాగేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా తిరగమాత గింజలంటారు గదండీ! అవైతే అయిపోయాయి. ఇంక అందుకనేసి డబ్బాలో అయితే పోసి పెట్టేస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా చాలామంది అంటున్నారు మీది ఇంకా అనేసి ఎక్కువ అంటున్నారనేసి. ఇంకా అంటే మనం ఫస్ట్ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటయిపోయి ఉంటుంది గదండీ! ఊతపదంలాగా వెంటనే మార్చుకోవాలంటే మార్చుకోలేం గదా! ఇక్కడొచ్చేసి నేనైతే ఇంకా చపాతీ పిండయితే ఒక డబ్బాలో అయితే పోసి పెట్టేసుకుంటానండి. అలాగే కవర్‌తో అయితే పెట్టేయను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా డబ్బాలో అయితే పోసి పెట్టేసుకుంటాను. ఇంక ఈ వీడియో తీసుకున్నాను గానీ, ఇంకా ఎడిటింగ్ జేయడానికి టైం ఉండలేదండి. అందుకనేసి ఇంకొంచెం లేట్ అయింది. ఇంకా డైలీ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఇంకా నాకు గూడా ఇంట్రెస్ట్ పెట్టడము, కానీ పిల్లల్ని చూసుకోవడం మెయిన్ గదండీ! పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళతోటే టైం అయిపోతుంది. ఇంకా ఎడిటింగ్ జేయడానికి అస్సలుండదు. ఇంకా అల్లరి చేస్తుంటారు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి మెయిన్ వాయిస్ ఇవ్వడము. వీడియోస్ ఏమో తీసుకుంటాను. వీడియోస్ ఏమో ఉన్నాయి. కానీ ఎడిటింగ్ జేస్తాను. వాయిస్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకిక్కడొచ్చేసి ఇంకా ఇవైతే పోసి పెట్టేసాను. ఇప్పుడు ఎలాగో పూరి చేస్తాను గదండీ! ఇంకా పూరి కోసం అనేసి ఇక్కడే పైన పిండి పెట్టేసాను. నిండిపోయింది డబ్బా అనేసి. ఇంకా నేనైతే పూరి పొంగేటట్లుగా ఎలాగ చేస్తానో ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి. చాలా బావుంటుంది వీడియో. ఇంకా అందరూ లేడీస్ ఇంకా బిజీగా అయితే చేసుకుంటుంటారు గదండీ వర్క్స్. అంత బిజీలో గూడా ఈ వీడియో తీశానంటే ఇంకా మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా అన్నీ నేను చేసుకునే వర్క్స్ అయితే ఉంటాయి. అందరూ ఇంట్లో వర్క్సే గదా అనేసి అంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న లేడీస్‌కే తెలుసు గదండీ! ఆ వర్క్ ఎలాగా ఉంటుందో అనేసి. ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా ఇవైతే నిన్న నైట్ కడిగినవన్నీ ఇంక ఈ విధంగా సర్దేసుకుంటున్నానండి. మళ్ళీ అలాగే పెట్టేస్తే మళ్ళీ టిఫిన్ చేసినవి అన్నీ కడగడానికి స్టాండ్ అయితే ఖాళీ అవ్వాలి గదండీ! ఇంకా అందుకనేసి ఇంక ఈ విధంగా అన్నీ సర్దేసుకుంటాను. ఇంక ఈరోజైతే నేను చపాతీ, పూరి ఇంకా పూరి అండి. చపాతీ కాదు. పూరి, కుర్మా అండ్ ఇంకా లంచ్ బాక్స్ కోసం అనేసి పప్పు, రైస్ అయితే చేసేసాను. ఇక్కడొచ్చేసి పూరి, కుర్మా అయితే చేస్తున్నాను. ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది గదండీ! ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసి పోపు దినుసులు అయితే వేసేసి ఇంకా కరివేపాకు కొద్దిగా వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేశారు కొంతమంది. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయట్లేదండి. పచ్చిమిర్చి అలాగే వేసేసి అందులో నేను కారం అయితే యాడ్ చేద్దామన్నట్లుగా ఇదైతే లైట్‌గా ఫ్రై అయ్యేటట్లయితే ఇంకా కలిపేసుకుంటానండి. కలిపేసుకొని ఇంకా శనగపిండి ఉంటుంది గదా! శనగపిండి చేత్తో కాకుండా ఇలాగ ఇది ఉంటుంది గదండీ! ఇది ఎగ్స్ కలిపేది ఉంటుంది గదా! ఇంకా అదే దాంతో అయితే కలిపేస్తున్నాను. ఈ విధంగా శనగపిండి అయితే లంప్స్ లేకుండా అదే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంకా ఈ విధంగా అయితే కలిపేసుకుంటాను. అందరికీ తెలిసే ఉంటుంది ప్రాసెస్. ఇంకా సింపుల్‌గా ఈజీగా అయితే చేసేస్తానండి ఏ వంటైనా. ఇక్కడొచ్చేసి సాల్ట్ అయితే వేసేసాను. ఇందులో మనము ఆలుగడ్డ, బఠానీలు అన్నీ వేసుకుంటే ఇంకా బావుంటుంది. నా దగ్గర ఉన్నవి మాత్రమే ఏసేస్తున్నానండి. నేనైతే ఆనియన్స్ ఒక్కటే వేసేసాను. పచ్చిమిర్చి వేశాను. ఇక్కడ చూసారు కదా! పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసానండి. ఇంక అందరికి తెలిసిన వంటలే మళ్ళీ మనం చూపియకూడదు కదా అన్నట్లుగా. ఇక్కడొచ్చేసి ఇంకా పూరి పిండి ఈ విధంగా అయితే కలుపుకోండండి. పూరీలైతే బాగా పొంగుతూ పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. నేను ఇందుకోసం ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదండీ! అదైతే తీసుకున్నాను. ఇంకా అది కొద్దిగా తీసుకొని ఇంకా 2 స్పూన్స్ అండి బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇంక ఈ విధంగా వేసేసి ఇంకా సాల్టు ఇది ఉంటుంది కదండీ! సాల్టు, ఆయిల్ వేసేసి ఇంకా వాటర్ వేసేసి కలిపేయడమే. ఇంక ఈ విధంగా కలిపేస్తున్నానండి. ఈజీగానే అంటే బాగా సింపుల్‌గా అండి. ఇంకా ఈ విధంగా చేసేసుకుంటాను. పూరి అయినా ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసము మా పిల్లల ఫేవరెట్ పూరి. ఇంకా ఇంకిక్కడొచ్చేసి అన్ని టిఫిన్‌లు ఇష్టంగానే తింటారు. ఇష్టం లేనిదొచ్చేసి ఉప్మా అండి. ఉప్మా చాలా తక్కువ చేస్తుంటాను నేను. అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇక్కడొచ్చేసి వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నానండి. ఇంకా పూరీలైతే చూపిస్తానండి ఎలా పొంగుతూ అయితే వచ్చేసాయో. ఇంకా మీరు అంటూ ఉంటారు గదా! డైలీ పనులే గాకుండా ఇలా గూడా జూపియండి సిస్టర్ వంటలనేసి చెప్తారు. నా వంటలన్నీ సింపుల్‌గానే ఉంటాయండి. అంటే తొందరగా అయ్యేటట్లే చేసుకుంటాను ఏవైనా సరే నేను. అంటే పిల్లలున్నప్పుడు ఎక్కువ జేసేసుకొని అలాగా గాకుండా సింపుల్‌గా జేసేసుకుంటాను. తొందరగా అయ్యేటట్లు టేస్టీగా చేసేటట్లు అండి. ఇంకిక్కడొచ్చేసి ఇంకా
ఇదైతే ఇంకా ఉడుకుతూ ఉంది. ఇక్కడ గ్యాస్ అయితే అయిపోయిందండి. నేను వంట చేసే టయానికి మళ్ళీ గ్యాస్ అయితే పెట్టించుకొని మా హస్బెండ్‌తో అందుకే చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ అయిపోయిందన్నట్లుగా. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. ఇందులో ఇలాగ కలిపేసి ఇంకా మా పిల్లలైతే నిద్ర లేచారండి ఈలోపు. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ ఆయిల్ పెట్టేసి పిలకలైతే వేద్దామన్నట్లుగా ఇంకా అవైతే సిమ్‌లో పెట్టేసి ఇంకా అన్నీ వచ్చేసానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా! పెన్లయితే ఉన్నాయి. ఈ పెన్ల కోసం కూడా ఒకటైతే తెప్పించుకున్నానండి. అది నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడొచ్చేసి హెడ్ మసాజ్ అయితే చేస్తున్నానండి ఆయిల్‌తో. మా పిల్లలకి ఇలాగ చేస్తే ఇంకా అంటే హెయిర్ గ్రోత్ అనేది బావుంటుంది. ఇంకా పిల్లలకు కూడా కొంచెం ఏమంటారు తలస్నానం డైలీ చేయమన్నా చేస్తారండి మా పిల్లలు. మీరు కూడా ఇంతేనేమో కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా. ఇంకా మా పిల్లలండి అస్సలు ఇంకా ఏదైనా చెప్పాననుకోండి నేను ఇంకా తలస్నానం నువ్వు చెయ్యమని ఇంకా షాంపూలన్నీ వేసేసి తలస్నానం చేసేస్తుంటారు. నేను చేపిస్తా అంటే నువ్వు రావద్దు అసలు మేమే చేసేసి వస్తాం అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడొచ్చేసి ఇంకా తలకైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టేసి నీట్‌గా పైకి వేసేసామనుకోండి ఈవినింగ్ వరకు నీట్‌గా అయితే ఉంటుంది. అది తలస్నానం చేపిచ్చామనుకోండి ఇంకా అంతా జుట్టు చింపిరి చింపిరిగా అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఇంకా కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూరి చేద్దామన్నట్లుగా చూడండి పూరి అయితే ఎలా పొంగుతూ అయితే వచ్చేసిందో కొంచెం పెద్దగానే చేసేసానండి పూరి. ఒక 2 తిన్నా చాలన్నట్లుగా ఇంకా పెద్దగానే చేసేసాను. అయినా సరిపోలేదు అక్కడికి. ఇంకా మాకైతే మళ్ళీ చూపిస్తానులెండి. మా పాప అయితే వచ్చేసి "నువ్వు తిన్నావా లేదా?" అనేసి అడుగుతూ ఉంది మధ్యలో. ఇక్కడ చూసారు కదండీ పూరీలు ఎంత పొంగుతో అయితే వచ్చేసాయో. ఇలాగ టేస్టీగా అయితే చేస్తే అంటే బావుంటాయండి టేస్ట్ గూడా. ఇంకా మనము నార్మల్‌గా లూజ్ పిండి కాకుండా ఆశీర్వాద్ గోధుమ పిండితోనే ఇంకా ఇందులో బొంబాయి రవ్వ కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా పూరీలనేటివి పొంగుతూ వస్తాయి. ఇక్కడొచ్చేసి టమోటా పప్పు ఉంటుంది కదండీ! ఎర్రపప్పు అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ బాక్స్ కోసం అనేసి ఇక్కడొచ్చేసి రైస్ అయితే పెట్టేసాను. వాళ్ళకి మాత్రమే చేశానండి. ఎందుకంటే బయట వర్షం పడుతూ ఉంది. ఇంకా నాకు ఆఫ్టర్‌నూన్ చేసుకుందాం అన్నట్లుగా నేనైతే ఇంకా ఆఫ్టర్‌నూన్‌కైతే రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదండీ కుర్మా గూడా చూడడానికి కలర్‌ఫుల్‌గా బావుంది గదా! ఇంకా ముగ్గురికైతే పెట్టేసాను. మా హస్బెండ్‌కి, పిల్లలకి ఇంకా పెట్టేసాను. వాళ్ళు స్కూల్‌కెళ్ళాక నేనైతే తినేస్తాను. ఇక్కడ మా చిన్న పాపని అడుగుతూ ఉన్నాను. ఇంకా అంటే కాలుతుందనేసి ఇంకా చెప్పలేదు. ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే బావుందనేసి చెప్తూ ఉంది. ఇంకా మా పిల్లలైతే పచ్చడి ఉంటుంది గదండీ! చిన్నది టమాటా పచ్చడి డబ్బా అయితే తెప్పించుకున్నారు. టమాటానో ఏదో ఇంకా అంటే వాళ్ళకిష్టం పచ్చడి అలాగా. అందుకనేసి ఈరోజు పప్పు జేయమ్మా పచ్చడిలోకి అంటే సరే అనేసి ఇంకా పప్పు అయితే లూజ్‌గా అయితే ప్రిపేర్ చేశానండి. లూజ్‌గా అయితే వాళ్ళకి కలుపుకోవడానికి గూడా బావుంటుందని ఇంకా పిల్లలకైతే అనేసి ఇంకా ఈ విధంగా అయితే చేసేసాను. ఇంకా ఈ విధంగా ఎటువంటి హడావిడి లేకుండా పొద్దు పొద్దున్నే అన్నీ ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడేమో అండి. ఇంకా పచ్చడిలోకి టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడొచ్చేసి కౌంటర్ టాప్ అయితే తుడుద్దాము. వాళ్ళింకా తింటున్నారు గదా! అనేసి తుడుస్తా ఉన్నానా, మా పెద్ద పాప అయితే వచ్చేసి, "అమ్మ నువ్వు తిన్నావా లేదా పూరి" అనేసి అడుగుతూ ఉంది. అంటే ఎందుకు అడుగుతున్నావంటే, "ఇంకా కావాలి నాకంటే తీసుకోపో" అనేసి చెప్తున్నానండి. అంటే బాగా నచ్చాయి వాళ్ళకి పూరి. ఏదైనా మనలకు తినడమే గదండీ కావాల్సింది. ఇక్కడొచ్చేసి మాకు వాటర్ వల్లనేమోండి అంతా గుల్లలలాగా అయ్యాయనేసి, నాలాగానే నీకయ్యాయనేసి చూస్తూ ఉన్నాను. మా పెద్ద పాపకైతే అయ్యాయండి. అంటే మాకు వాటర్ పడకుంటే వెంటనే తెలిసిపోతుందండి అంటే అలాగా వాటర్ వల్లనేమోలే ఏం గాదులే అనేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడొచ్చేసి అదే నవ్వుతున్నాను. నేను 2 తిన్నాను. ఇంకొకటి కావాలి అంటే తీసుకోపో అనేసి చెప్తూ ఉన్నాను. అంటే నేను తిన్నానో లేదో అనేసి మధ్య మధ్యలో వచ్చేసి అడుగుతూ ఉంటారండి మా పిల్లలు. అంటే పిల్లలకి గూడా ఏమంటారు ఇవొచ్చేసి నేను నైట్ 2 మిగిలాయి చపాతీ అనేసి మా హస్బెండ్‌కి చెప్తున్నాను. ఇంకా అంటే మా పిల్లలు నిన్న నైటు ఒక్కొక్కరికి 2 చపాతీ అలాగా చేస్తాను గదండీ! ఒక్కొక్కటే తిన్నారు. అందుకనేసి వాళ్ళవే మిగిలిపోయాయి. అయినా సరే మనకి మిగిలిన చపాతీ తింటే కొంచెం ఏదో చెప్తూ ఉంటారు గదండీ! మంచిదనేసి చెప్తూ ఉంటారు గదా! లేకపోతే ఇంతకుముందు భయమేసేది అంటే బావుంటుందో లేదో అన్నట్లుగా. ఇప్పుడైతే లేదు తింటుంటాము. ఇక్కడొచ్చేసి అంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టినవైతే నేను ఏవి తిననండి. ఇంకా అస్సలు అంటే అట్లా మిగిలేటట్లు గూడా చెయ్యను. ఒకవేళ మిగిలినా పడేస్తాను తప్ప ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయను. ఇక్కడ చూసారు కదండీ కౌంటర్ టాప్ అయితే నీట్‌గా అయితే తుడిచేసాను. ఇక్కడ మధ్యలో మా హస్బెండ్ కూడా వచ్చాడు ఒకసారి. కానీ నేను కట్ చేసేసాను వీడియోలో. ఇక్కడొచ్చేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్‌గా అయితే తుడిచేసాను. ఇది చాలా చిన్నగా ఉంటుంది కదండీ కౌంటర్ టాపు. ఇంకా ఏ పెట్టాలన్నా అస్సలు ఇంకా ఎక్కడ ఇరికిచ్చి పెట్టినట్లు అలాగా అనిపిస్తుందండి. అన్నీ అక్కడక్కడే అయిపోయాయి. ఇంకేం చేస్తామండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కౌంటర్ టాప్ అంతా తుడిచేసాను. ఇక్కడ వాటర్ బాటిల్‌లో డైలీ వాళ్ళే వాటర్ నింపుతారండి. ఈరోజు నాకొచ్చేసిందండి డ్యూటీ. అంటే మా పిల్లలు ఏం చేశారంటే మార్నింగ్ ఎంత లేపినా సరే నిద్ర లేవలేదు. ఇంకా వాటర్ బాటిల్ పట్టే టైం లేదు. ఫస్ట్ వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇవన్నీ మళ్ళీ లేట్ అయిపోతుంది కదండీ! అందుకనేసి నేను ఖాళీగానే ఉన్నాను గదా! మళ్ళీ తర్వాత గిన్నెలు మళ్ళీ కడిగేదిలే. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు కడిగి ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేస్తే నా వర్క్ అయిపోతుంది గదా! అన్నట్లుగా నేనైతే
ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ అయితే నింపేస్తున్నాను. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దండి అనేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా ఉన్నవి ఇంకా వెంటనే మార్చలేం గదండీ! అప్పుడొకటి అయితే మారుస్తాను. వెంటనే అంటే మనం చూసుకోవాలి గదండీ ఏదైనా. ఇక్కడొచ్చేసి వాటర్ బాటిల్‌లో అయితే ఇంకా పిల్లలకైతే చెరొక వాటర్ బాటిల్ అండి. అయిపోతే ఒకవేళ మధ్యలో వాళ్ళ డ్యాడీ దగ్గరికైతే వెళ్తారు తెచ్చుకోవడానికి. ఈ విధంగా అంటే మా హస్బెండ్ అందరూ ఒకే చోట గదా! ఇక్కడొచ్చేసి మా పిల్లలకైతే పిలకలైతే వేసేస్తున్నానండి. ఇంకా చిన్న పాపకు వేసేసి పైకి ఇలాగ మడత పెట్టేసామనుకోండి, ఇంకా పేర్లయితే చూసుకుంటాను. కానీ ఇంకా నేనొకటి యూజ్ చేశాను. ఇంకా పేర్లయితే పోయాయండి అన్నీ. మీకు గూడా యూజ్ అవుతుంది. అది మెడికల్ షాప్‌లో అయితే దొరుకుతుంది. చూపిస్తానులెండి వీడియోలో అయితే. ఇక్కడైతే మా పాపకైతే ఇంకా పిలకలైతే వేసేసి ఇంకా ఇద్దరిని అయితే రెడీ చేసేసాను ఇంక ఈ విధంగా. ఇప్పుడైతే ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసానండి. ఇంకా ఇక్కడ మా చిన్న పాపకొచ్చేసి బెల్ట్ లేకపోయిండండి. మొన్న రీసెంట్‌గా ఇండిపెండెన్స్ రోజైతే ఇచ్చేశారు బెల్టు. బావుంది. బెల్ట్ పెట్టుకుంటే పిల్లలకి బావుంటుంది గదా! ఇంక ఈ విధంగా అయితే ఇంకా మా పాపకైతే బెల్ట్ అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి. ఇంకా కొంచెం రిబ్బన్స్‌తో అలాగా వేయాలి. రిబ్బన్స్‌తో వేస్తేనే గ్రోత్ అనేది బావుంటుంది. చూసారు గదండీ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా అలాగా కూర్చున్నాను కొద్దిసేపు. మార్నింగ్ నుంచి హడావిడిగా అయిపోయింది గదా! అనేసి కొద్దిసేపు కూర్చున్నాను. ఇంకా ఇప్పుడైతే స్కూల్ టైమ్ అయితే అయ్యిందండి. ఎండ అయితే వచ్చేసింది. మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుండే. ఇంకా అందుకే ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే మా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. నేనైతే డోర్ మ్యాట్లు వాష్ చేసేసాను. మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ వచ్చేటప్పుడు. ఇంకా బయట కూడా క్లీన్ చేసేసాను గదా! చూపియలేదు వ్లాగ్‌లో. ఇంక ఇక్కడ మా పాప డైలీ వెళ్ళేటప్పుడు ఒక ముద్దయితే పెట్టాలండి మా పాపకి. ఇంకా అడుగుతూ ఉంటుంది. ఇంకిక్కడ అంతా వాటర్ అంతా వర్షం పడి ఆగిపోయాయి. ఇంకా మా ఇంటి ముందయితే గడ్డయితే పెరిగిందండి అంతా. అదైతే తీసేయాలి. గడ్డి చామంతి అంటారు గదా! ఇదైతే వచ్చిందంతా. ఇక్కడ చూసారు కదండీ ఇండ్లు ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళే వరకు ఒకలాగా, స్కూల్‌కెళ్ళాక ఇంకోలాగా ఉంటుంది చూపిస్తాను. ఇంకా సింక్‌లో కొన్ని గిన్నెలున్నాయి. బెడ్‌రూమ్స్ అయితే చూపిస్తాను. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. మా హస్బెండ్ అయితే పడుకుంటాడు. అంటే మా హస్బెండు మంచం ఇరిగిపోయింది గదండీ మాది. అది వెల్డింగ్ ఇంకా చేపియలేదు. ఇంక ఈ మంచం వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు రీసెంట్‌గా తిరగడానికి ప్లేస్ ఉండదన్నట్లుగా ఇటు సైడ్ అయితే తిప్పాను. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూసారు గదా! ఫైనల్‌గా గిన్నెలైతే కడిగేసాను. ఆఫ్టర్‌నూన్ కోసం నాకైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. మిగిలిన పప్పు అవన్నీ ఉంటాయి గదండీ! వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసి అవి గూడా కడిగేసాను. ఇంకా కౌంటర్ టాపు, గ్యాస్ అన్నీ అయితే నీట్‌గా అయితే అయిపోయాయండి. ఇంకా సింక్ గూడా ఖాళీగా అయితే అయిపోయింది. ఇంక ఈ విధంగా అయితే అన్ని పనులైతే పొద్దున్నే చేసేసుకున్నానండి. ఇంకిప్పుడైతే ఒకసారి ఇంకా బెడ్‌రూమ్‌లోకెళ్ళి బెడ్‌రూమ్ అయితే సర్దుదాము. ఇంకా అంటే సర్దేస్తానండి. ఇంకిక్కడ చూసారు కదా! బెడ్ ఎలాగా ఉందో. ఈ మంచము అటు సైడ్ తిప్పాము గదా! మళ్ళీ ఇటు సైడే వేద్దామన్నట్లుగా అంటే పిల్లలు ఆడుకోవడానికి ఇది ఏమంటారు మాటికి అటు ఇటు తిరిగేటప్పుడు తగులుతుందనేసి మంచము ఇంకా ఇటు సైడ్ అయితే తిప్పేసాను. ఇప్పుడైతే మళ్ళీ ఇటు సైడే వేసేస్తాను. ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి 2 పడతాయండి మంచాలు. కానీ ఒకటి వెల్డింగ్ ఊడిపోయిందనేసి బయటైతే వేసేసాను. ఇక్కడ ఈ బెడ్‌రూమ్ గూడా సర్దేద్దాం అన్నట్లుగా ఇంకా ఈ బెడ్ గూడా సర్దేస్తున్నానండి. ఇంకా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఒక బొంత ఉంటుంది గదండీ! మా హస్బెండ్ వేసుకున్నది. అవి మడత పెట్టేసాను. ఇంక ఇవొచ్చేసి ఇంకా ఇవి గూడా మంచం ఎన్ని సార్లు సర్దినా అండి 2 బెడ్స్ వేసాం గదా! వీటిపైన మా పిల్లలు ఇంకా చిందరవందర చేసేస్తారండి అస్సలు. ఇంకా సర్దిందే 10 సార్లు సర్దుతూ, వీడియో తీసుకుంటూ అలాగ అయిపోతుందండి నా డే మొత్తము. ఇంకా అస్సలుండదు టైము. మీరు గూడా కొంచెం అర్థం చేసుకోండి. రీసెంట్‌గా ఒక సిస్టర్ ఏమో మీరస్సలు వీడియోసే పెట్టరు అనేసి కామెంట్ అయితే పెట్టింది. పెడతానండి టైం ఉంటే ఎవరికైనా ఇంట్రెస్టే గదండీ! ఏదైనా చేసుకుంటున్నారంటే చేసుకోవాలనే ఉంటుంది గదా! నాకు మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో చూస్తే అసలు వన్ డేకి 2 వీడియోస్ గూడా పెట్టేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఒక్క వీడియో కూడా పెట్టలేకపోతున్నానంటే మీరే కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా. పిల్లలతో మనము ఇంట్లో వర్క్స్ చేసుకోవడమే కష్టము. అలాంటిది వీడియోస్ చేసుకుంటూ అన్నీ ఇంకా మేనేజ్ చేసుకుంటున్నాను గదా! కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా. ఇంకిప్పుడైతే ఇంకా బెడ్ అయితే సర్దేస్తున్నానండి. బెడ్‌షీట్ అయితే చేంజ్ చేశాను. ఇదొచ్చేసి నేను ఇంతకుముందు ఫస్ట్‌లో నా హౌస్‌లో అయితే కర్టెన్ కోసం అనేసి తీసుకున్నానండి. చాలా బావుంటుంది. చూడ్డానికి లుక్ కర్టెన్‌కి వేస్తే. కానీ నేను ఇంకా ఈ హౌస్‌లో కర్టెన్స్ ఉన్నాయి కదా! మావి అన్నట్లుగా అంటే సెకండ్ హౌస్‌లో మేము కర్టెన్స్ తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో కొంచెం తక్కువ కాస్ట్‌లో పడ్డాయన్నట్లుగా. ఇంకా అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవి బెడ్‌షీట్ లాగానే యూజ్ చేస్తున్నానండి. ఒకటే మంచంకైతే సరిపోతది. ఇంకొక మంచంకైతే సరిపోదు బెడ్‌షీటు. ఇంకా పిల్లో కవర్స్ అన్నీ తీసేసాను. ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్‌లో వేయాలి. వర్షం పడుతుందన్నట్లుగా వాషింగ్ మిషన్‌లో ఏం వేయట్లేదు. ఇంకా వర్షం తగ్గితే కొంచెం బెడ్‌షీట్లు ఇంకా ఇవి బట్టలన్నీ వేసేద్దాం అన్నట్లుగా ఎండొచ్చేస్తే ఇంకా ఆరిపోతాయి గదండీ తొందరగానే అందుకనేసి ఇక్కడొచ్చేసి బెడ్‌షీట్లయితే ఇంకా వర్షం పడుతుంటే చల్లగా ఇంకా బెడ్‌షీట్లయితే కప్పుకున్నారు మా పిల్లలు. ఇంక ఇవి కూడా మడత పెడదామన్నట్లుగా ఇంకా వీటికి లేస్ టైప్ ఏదో వచ్చిందండి. అదంతా తీసి పడేసాను నేను. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా బెడ్ కూడా సర్దేశానండి. నీట్‌గా అయితే బెడ్‌రూమ్ అయితే నీట్‌గా అయితే పెట్టేసాను.
ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా ఏదో ఒక పని అయితే వస్తూనే ఉంటుంది కదండీ. నాకు అంతే మా పిల్లలు స్కూల్‌కెళ్ళినాక కూడా ఒక 1 అవరు ఇంకా ఈ పని అంతా చేసుకుంటానా. టిఫిన్ తినేసనే లోపు 11 అయిపోతుంది. అంటే టిఫిన్ తిని ఈ పనులన్నీ మళ్ళీ ఎడిటింగ్ కూర్చుంటే 12 అలాగా ఇంకా టైం అస్సలు సరిపోవట్లేదు నాకైతే. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.